హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. ఆంధ్రప్రదేశ్ విభజిత మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద మధ్యతరగతి ప్రజలు మాత్రం చాలా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అప్పటిలో ఎన్టీ రామారావు కానీ, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలు ఇస్తూనే ఉంటాం అంటూనే చాలాసార్లు చెప్తూనే వచ్చారు. అయితే ఇందులో కొంతమేర సక్సెస్ అయ్యారు, కొంతమేర సక్సెస్ అవ్వలేకపోయారు కొందరు ముఖ్యమంత్రులు. అయితే ఇప్పుడు ఈ విషయం మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల ప్రజలు వీరు నిన్న నేడు కంటే రేపటి గురించే ఎక్కువ ఆలోచిస్తారు. నిన్న జరిగిపోయింది, నేడు కూడా జరిగిపోతుంది ఎలాగోలాగో, రేపు ఎలా జరుగుతుందో, రేపు మనం లేకపోతే మన పిల్లల భవిష్యత్తు ఏమిటి, మనం లేకపోతే మన సతీమణుల భవిష్యత్తు ఏమిటి అనే విధంగా ఈ పేద బడుగు బలహీన వర్గాలు రేపటి గురించి ఆలోచిస్తారు. అలాగే మన రాష్ట్రంలో మరీ ముఖ్యంగా పేదవాడి పరిస్థితి ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు పేద బడుగు బలహీన వర్గాలకు అందజేశారు. వారి బలహీనతలు ఏంటి, వారిని ఏ విధంగా మనం ఆర్థికంగా లేకపోతే అనేక విధాలుగా అనేక రంగాలలో మనం సహాయం చేయగలము అని వారి గురించి తెలుసుకోవడంలో సక్సెస్ అయిన ముఖ్యమంత్రి ఎవరు అంటే అది గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పుకోవాలి. ఆ విషయాలన్నీ తెలిసిన వ్యక్తిగానే జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు, సరే కావాలని ప్రజలు ఓడించుకున్నారా ఇంకోటో మనకు తెలియదు. కానీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో అధికారం కోల్పోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవడం వలన జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా ప్రాబ్లం ఉందా అంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాబ్లం లేదు, ఆయనకు అధికారం లేదు, ఇంకో 5 సంవత్సరాలు వెయిట్ చేస్తారు, లేకపోతే 10 సంవత్సరాలు వెయిట్ చేస్తారు. దీనివలన నష్టపోయేది ఎవరో, ముఖ్యంగా ధనికుల పేద బడుగు బలహీన వర్గాలంటే ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలే నష్టపోతారని చెప్పాలి. ఎందుకు మనం ఈ మాట అనుకోవాలంటే, ఒక రైతన్న రేపటి గురించి ఆలోచిస్తాడు. నేను వేసిన పంట రేపటికి నా చేతికి వస్తుందా లేదా, ఒకవేళ అనుకునే పరిస్థితుల్లో ప్రకృతి వైపరీత్యాల వలన నా పంట నాకు చేతికి రాకపోతే నాకు పంటల సబ్సిడీ కానీ ఈ క్రాప్ ఉందా, ఇది ఉంటే ప్రభుత్వం ఏమైనా నాకు సహాయం చేయగలుగుతుందా అని ఆ రైతన్న ఆలోచిస్తాడు. ఒక పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ప్రజలు ఆలోచిస్తూ, మా బిడ్డలు ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలో చదువుకుంటే, వారు చదువుకోవాలంటే అనేక స్కూళ్ళల్లో కార్పొరేట్ స్కూళ్ళకు ధీటుగా అందులో మనం చదివించలేము కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్లో ఉపాధ్యాయులు ఇంగ్లీష్ మీడియంలో కనుక పిల్లలకు బోధించగలిగితే మా పిల్లలు కూడా ఇంగ్లీష్ చదువుకొని వారి భవిష్యత్తులు బాగుపడతాయి కదా అని పేదవారు ఆలోచిస్తారు. అలాగే ముఖ్యంగా ఆరోగ్యం, మరీ ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో రేపు గనక మనకు అనుకోని పరిస్థితుల్లో ఏదైనా అనుకోని అనారోగ్యం వస్తే మరి మనం ఏ హాస్పిటల్స్కి వెళ్ళాలన్నా కార్పొరేట్ ధీటుగా మనకు ఎవరు సహాయం చేస్తారు, అన్ని డబ్బులు మనం ఖర్చు పెట్టగలగా అని ఆలోచిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ నేనున్నాను, 25 లక్షలు మించి ఇంకా ఎక్కువ ₹1,00,00,000 వరకైనా వచ్చి అడిగితే సహాయం చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది అని చెప్పేసి ప్రజలలో ఒక భరోసా అయితే కల్పించారు. ఇది ముమ్మాటికి సత్యం. బిడ్డలను చదివించుకోలేకపోయినా మీ బిడ్డలను మీరు కూలికి పంపించవద్దు, దానికోసం మేము అమ్మఒడి ఇస్తాను, మీ పిల్లలను చదువుకోనివ్వండి, చదువు చెప్పించండి అని చెప్పేసి ముఖ్యంగా విద్యా వైద్యం మీద అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇందులో ఎటువంటి మొహమాటం లేదు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గురించి పేదల గురించి ఆలోచించిన వ్యక్తి ఎవరు అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఇప్పుడు వీటన్నిటి మీద ప్రజలకు ఒక నమ్మకం సడలిందా, రేపటి గురించి ఆలోచించాలి. మరీ ముఖ్యంగా ఒక పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు మన జీవితాంతం కష్టపడి ఒక ఇల్లైనా కట్టుకోగలగాలి, చిన్న ఇల్లైనా కట్టుకుంటామా లేదా అనే బాధ ఎంతోమందికి ఉంటుంది.
అటువంటి వారిలో ప్రభుత్వం కనుక మనకు సహాయం చేస్తే మనం ఒక ఇల్లు కట్టుకోగలం, మన కళ నెరవేర్చగలం, మన బిడ్డలకు నాకు ఒక ఇల్లు ఉందమ్మా, ఇది మన ఇల్లు అని చెప్పుకోగలం అనే భరోసా కల్పించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అలా ఇళ్ల స్థలాలు ఇచ్చారు, ఇల్లులు కల్పించారు, అనేక విధాలుగా జగన్మోహన్ రెడ్డి గారు సహాయం చేశారు. ప్రస్తుతం మరి ఆ నమ్మకం సడలిందా అంటే అవుననే సమాధానం వస్తూ ఉంది. ఎందుకని మనం అనాల్సి వస్తుందంటే ధనిక వర్గాలందరూ వచ్చి పేదవారి మీద పడిపోతున్నారు. ధనిక వర్గాలకు చెందిన పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియంలో స్కూల్లో చదవాలి, కానీ పేద పిల్లలు మాత్రం తెలుగును కాపాడాలి, తెలుగు భాషను కాపాడాలి అని చెప్పేసి ఈ మధ్య మనం చూసాం. ఈ విధంగా సరే మీరు ఏం చదివారు, మీ బిడ్డలు ఏం చదివారు, మీ బిడ్డలు ఏం చదువుతున్నారని అడిగితే వారికి కోపం వస్తుంది. ఆ మాట మాత్రం పేదవారు అడగకూడదు. కానీ పేదవారు మాత్రం తెలుగు మీడియమే చదవాలి, తెలుగు భాష సంస్కృతిని కాపాడాలి. మరి ఇది ఎంతవరకు సమంజసమని పెద్దవారు ఆలోచిస్తున్నారా అంటే దానికి వారి దగ్గర సమాధానం లేదు. పేదవారు ఈరోజు మా పిల్లలను తెలుగు మీడియం స్కూల్లో జగన్మోహన్ రెడ్డి గారు వద్దని ఇంగ్లీష్ మీడియం చేర్పించారు, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 85 జీవో తీసేయమని పెద్దవారందరూ అడుగుతుండటంతో ఈ ప్రభుత్వం కనుక ఈ జీవో తీసేస్తే మా బిడ్డలు దేశంలో ఇంటర్నేషనల్ వైడ్గా ప్రస్తుతం పోటీతత్వాన్ని ఎదుర్కోవాలంటే ఇంగ్లీష్ మీడియం కావాలి కాబట్టి కంపల్సరీ కార్పొరేట్ స్కూళ్ళకు పంపించాలనే ప్రయత్నం జరుగుతాయి. ఈ ప్రయత్నాలలో లక్షల రూపాయల డబ్బులు తెచ్చి మనం ఎక్కడ కట్టాలి, రేపు మన పరిస్థితి ఏందని ఆలోచిస్తున్నది మాత్రం ముమ్మాటికి సత్యం. మరి ఇల్లు పేదవారికి జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఇచ్చినట్టుగా ఈరోజు ఒక ఇల్లు ఈ ప్రభుత్వం ఇస్తుందంటే ఖచ్చితంగా ఇవ్వలేదని చెప్పాలి. ఆరోగ్య రూపకంగా ముఖ్యంగా ఆరోగ్య శాఖ మంత్రి ఉండి ఆరోగ్యశ్రీ మేము తీసేస్తున్నామనే విధంగా ఆ ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఆయుష్మాన్ భారత్కు కార్డులు తీసుకొని ఆయుష్మాన్ భారత్లో మీరు ఎంట్రీ అవ్వండి, 25 లక్షల రూపాయల జగన్మోహన్ రెడ్డి ఇస్తారన్న ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని తీసేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. మరి రైతన్నకు కానీ ఎంతమందికి పేద బడుగు వర్గాలు ఏ చిన్న ఉద్యోగం చేసుకుని బతికేవారు కూడా మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల భవిష్యత్తు అగమ్యగోచరం అయిపోయింది. రేపు మన పరిస్థితి ఏంటి అని ఆలోచించేవారు కొన్ని లక్షలాది మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు. మరీ ముఖ్యంగా ఒక పేదవాడికి పరిశ్రమ వచ్చినా రోడ్డు వచ్చినా రాకపోయినా వాడు చిన్న పని చేసుకొని బతుకుతాడు, కానీ తన పిల్లలు నేను చేసిన పనే చేయాలి అని ఎవరు అనుకోరు. నన్ను మించి నాకంటే ఎక్కువ చదువుకోవాలి, నేను చదివిన చదువు నేను పడిన కష్టం నా బిడ్డలకు పడొద్దు అని ఆలోచిస్తారు. మరి ఈ ప్రభుత్వం రోడ్లు వేయచ్చు, పరిశ్రమలు తీసుకురావచ్చు, కానీ రోడ్డు లేచినంత మాత్రాన తెలుగు మీడియంలో చదవాలి, ఇంగ్లీష్ మీడియం తీసేస్తున్నామంటే దానికి లింక్ పెడితే కరెక్టేనా? రోడ్డు వేయకపోతే ఈరోజు కాకపోతే రేపైనా, రేట్లు రాకపోయినా మట్టి రోడ్డు మీదైనా ప్రజలు తిరుగుతారే కానీ వారి బిడ్డలను ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ తీసేసి తెలుగు మీడియం స్కూల్స్లోనే చదివిస్తే రేపటి పోటీ ప్రపంచంలో వీరి బిడ్డలు ఖచ్చితంగా ఈ పోటీ ప్రపంచాన్ని ఎదుర్కొని ఆ కుటుంబాన్ని పోషించే ప్రయత్నం జరుగుతుందా, ఆ శక్తి వాళ్ళకు వస్తుందా అనేది ఇప్పుడు ఒక ప్రశ్న. రేపటి గురించి పేదవాడు ఆలోచిస్తున్నాడు. అనేక విధాలుగా వైద్యం గురించి కానీ విద్య వైద్యం రైతన్నలు కానీ ఇదే విధంగా మనం అన్నట్టుగా నిన్న నేడు రేపు, నిన్న గురించి నేడు గురించి ఆలోచించడం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పేదలు. మరీ ముఖ్యంగా రేపటి గురించి ఏం జరుగుతుంది, ఈ ప్రభుత్వం 2024 సార్వత్రిక ఇచ్చిన హామీలన్నీ, ఎన్నికల కోసం ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కేసి వారికి కావలసిన విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తున్నట్టు కనుక మన పరిస్థితి ఏంటి, రేపు మన పిల్లల పరిస్థితి ఏంటి, మనకు రావాల్సిన సంక్షేమ పథకాల పరిస్థితి ఏంటి, ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు ఆగిపోయినాయి, 108, 104 ఇవ్వాల్సినటువంటి బకాయిలన్నీ ఆగిపోయాయి అని చెప్పేసి, ఈ బకాయిలు ఇవ్వకపోతే ఆరోగ్యశ్రీని ఆపేస్తామని చెప్పేసి హాస్పిటల్స్ అన్నీ మూకుమ్మడిగా ప్రకటించాయి. కాబట్టి ఇప్పుడు పేదవాడి భవిష్యత్తు, రేపటి భవిష్యత్తు ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వం పేదవాడి భవిష్యత్తు, పేదవాడికి రేపటి గురించి ఏమైనా ఆలోచిస్తుందా? మరీ ముఖ్యంగా పెద్దలందరూ కూడా పేదవాడిని అణిచివేయాలి అనే మనసును మాత్రం మార్చుకోవాలి. ఖచ్చితంగా పేదవాడు బాగుపడాలి, రైతులు బాగుపడాలి, పల్లెలు బాగుపడాలి. అప్పుడు పట్టణాలు బాగుంటాయి, పట్టణాలు బలగుంటే పల్లెలు బాగుంటే అందరం బాగుంటాం. కనుక ఎట్టి పరిస్థితుల్లో పేదవాడు బాగుపడాలని కోరుకుందాం, ఆ దిశగా ప్రభుత్వాలు పనిచేయాలని కోరుకుందాం. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి సమూలమైనటువంటి మార్పులను పేదవాడికి కొనసాగించాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.